నేడు కొత్తగూడెం, మహబూబ్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముందుగా కొత్తగూడెం జనజాతర సభలో పాల్గొననున్న సీఎం తర్వాత కొత్తకోట కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. అనంతరం సికింద్రాబాద్, ముషీరాబాద్ కార్నర్ మీటింగ్కు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. కొత్తగూడెం, మహబూబ్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముందుగా కొత్తగూడెం జనజాతర సభలో పాల్గొననున్న సీఎం తర్వాత కొత్తకోట కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. అనంతరం సికింద్రాబాద్, ముషీరాబాద్ కార్నర్ మీటింగ్కు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఇంకా 9 రోజులు గడువు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రచారాలు జోరు హోరు పెరుగుతుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో సీఎం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పర్యటనలో దూకుడు పెంచారు. అయితే ఈ నేపథ్యంలోనే అన్ని పార్లమెంటు పరిధిలోని సభలు, అదేవిధంగా సమావేశాలు, కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం, అదేవిధంగా మహబూబ్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉంది. అయితే ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనజాతర సభకు హాజరవుతున్నారు. అక్కడ జనజాతర సభలో పాల్గొన్న అనంతరం సాయంత్రం 5 గంటలకి ఏదైతే మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 6:30 గంటలకు సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని చెప్పాలి. మరోవైపు రాత్రి 8 గంటలకు ముషీరాబాద్ లో కార్నర్ మీటింగ్స్ సీఎం హాజరవుతారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అదేవిధంగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే మెజార్టీ పార్లమెంట్ స్థానాలు గెలవడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అదేవిధంగా మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజార్టీ సీట్లు సాధించాలని కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా గెలవాలని గెలుస్తామని ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి పర్యటనలో దూకుడు పెంచారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.